నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఏ క్షణమైనా ఆ మాజీ మంత్రులిద్దరూ అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్‌గా మారిపోయింది పొలిటికల్ సర్కిల్‌లో. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. అప్పుడు పనిచేసినటువంటి మంత్రులు విడుదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యవహారాలకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే కూటమి వీరికి సంబంధించినటువంటి వివరాలు గాని, దానికి సంబంధించినటువంటి వారు చేసిన అక్రమాలకు, అరాచకాలకు, అవినీతి కార్యకలాపాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో కేసులు రిజిస్టర్ చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో పరారీలో ఉన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకరు విడుదల రజని మరిది విడుదల గోపి, మరొక మాజీ మంత్రి. ఇప్పుడు పొంగనూరుకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీలో కీలకమైనటువంటి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమైనటువంటి అనుచరుడు మాధవరెడ్డి. ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా ఇద్దరు మాజీ మంత్రులు కూడా అరెస్ట్ కాబోతున్నారు అనేదైతే మనం ఒప్పుకొని తీరాలి. విడుదల రజనీకి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల అక్రమాలకు, అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఆ కేసులోనే ఈ మరిది ఎవరైతే గోపి ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు. ఎడ్లపాడులో శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్ కంపెనీ యజమానులను బెదిరించి దాదాపు 2,00,00,000 వసూలు చేశారు. అదొక్కటే కాదు. ఆ కేసులో ఇప్పుడు గోపి అరెస్ట్ అయ్యాడు. తర్వాత ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటపడిందో అప్పుడు మొత్తం ఆరా తీస్తే ఈ విడుదల రజనీకి సంబంధించినటువంటి మనుషుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి గోపి. అలాగే పిఏ రామకృష్ణ అనే మరొక వ్యక్తి ఉన్నారు. వీరంతా ఒక నెట్వర్క్‌గా ఏర్పడి భూదందాలు, సెటిల్మెంట్లు, ట్రాన్స్‌ఫర్స్, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో కూడా వీరు ఇన్వాల్వ్ అవ్వటం. అంటే కోరుకున్నటువంటి ప్రాంతానికి బదిలీ. ఇలాంటి అక్రమాలు ఎన్నో చేశారు. ఎంతో అవినీతికి పాల్పడ్డారు. ఇదంతా విడుదల రజనీ కనుసనల్లోనే జరిగింది అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకురాలు విడుదల రజని ఉన్నారు. అంటే గోపిని అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా త్వరలోనే విడుదల రజని కూడా అరెస్ట్ కాబోతున్నారు. అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకనంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకమైనటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పారనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. చట్టం ఎవరికైనా ఒకటే. చట్టానికి ఎవరు అతీతులు కాదు. అంటే అధికారం ఉంది కదా అని తమకిష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి సందర్భంలో ఇదొక చర్చ. మరొకటి, మరొక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది మనం తరచు చూస్తూనే ఉన్నాం. ఏకంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకోవడం, ఇతర భూములను ఆక్రమించుకోవడం, ఆ భూముల్లో సొంతంగా నిర్మాణాలు కూడా చేపట్టేశారు. ఫామ్ హౌస్‌లు, విల్లాలు రకరకాల ఆయన ఇష్టం. ఎవడు అడిగేవాడు లేడు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు. దానికి సంబంధించి రాయలసీమలోనే కాదు, ప్రతి చోట రాష్ట్రంలో అత్యధికంగా అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరే ఎక్కువగా వినిపిస్తుంది. మదనపల్లికి సంబంధించి ఇష్యూ, ప్రతి దాంట్లో పేదల భూములను ఆక్రమించుకోవడం, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సెటిల్మెంట్లు, భూదందాలు, భూ కబ్జాలు, భూ వివాదాలు పరిష్కరించడం, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు అనట్లా. వారి మనుషులు. ఆయన ఆదేశిస్తే వీరేదైనా చేసేయడమే. దానిలో భాగంగానే ఈ మధుసూదన్ రెడ్డి. దానికి సంబంధించి పరారులో ఉన్నాడు. ఇప్పుడు ఇతన్ని పట్టుకున్నారు. అంటే మూలాలు కట్ చేస్తున్నారు. దానికి సంబంధించి వారిచ్చేటువంటి స్టేట్మెంట్సే ఇప్పుడు కీలకమైనటువంటి ఆధారంగా పోలీసులకు ఉంటుంది. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే హై ఫోకస్ పెట్టింది. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి అరాచకాలు గాని, అవినీతి కార్యకలాపాలు గాని, అక్రమాలు గాని అన్నీ కూడా వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ వస్తూనే బయట ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కూటమి కూడా పరిపాలనాపరమైనటువంటి అంశాలతో పాటు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఆ విషయాలపై కూడా హై ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య రేషన్ బియ్యానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి పెద్దలకు భయపడి వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఎవరు కూడా బయటికి రావట్లా.
బయటకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక అంబటి రాంబాబు తప్ప. ఇంకెవరు కూడా పెద్దగా నోరు మెదపడం లేదు. మనకెందుకులే అని చెప్పి. సో, ఇలాంటి సందర్భంలో ఎవరైతే వల్లభనేని వంశీ అరెస్ట్ ఉందో, తర్వాత పేర్ని నాని గాని, జోగి రమేష్ గాని వీరిపై కేసులు, దీనికి సంబంధించి విచారణ జరగటం, అలాగే ప్రతి అంశానికి, ప్రతి వ్యవహారానికి సంబంధించి ఒక విజిలెన్స్ కమిటీని కూటమి ఫామ్ చేయటం, వారిచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చకచకా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో విడుదల రజనీకి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు దీని వెనక ఉన్నటువంటి వారు పెద్దవారిపై ఫోకస్ పెట్టారు. ఇంకా అంటే సెకండ్ స్టెప్‌లో భాగంగా మరికొంతమందిని త్వరలోనే అరెస్ట్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఆ తర్వాత ఎవరైతే కింగ్ మేకర్‌లుగా ఉన్నారో ఆ వ్యవహారాల్లో దానికి సంబంధించి వారిని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం అయితే బాగా సాగుతుంది. మరి ఆ కేసుల నుంచి ఎలా తప్పించుకుంటారు? ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు గాని, పెద్దవారు గాని, అధికారులు గాని బానే ఉంటారు. కానీ బలయ్యేది కింది స్థాయి సిబ్బంది, అలాగే కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు. కాబట్టి మరి కూటమి ఇప్పటికే అగ్రెసివ్‌గా వెళ్తుంది. వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకనంటే ప్రతి కేసులో పెద్దిరెడ్డి ఏ1గా ఉన్నారు. విడుదల రజనీ కూడా ఏ1గానే ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయినోళ్ళంతా ఏ3, ఏ4 ఈ సెక్షన్‌లో ఉన్నటువంటి వారు. కాబట్టి చూడాలి. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇంకెన్ని వ్యవహారాలు బయటపడతాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్‌పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.